ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వారికి మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. జస్ట్ తెలుగు భాష, తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసరికి 1-2 బ్యాంకుల్లో కాదండి బాబు, 11 బ్యాంకుల్లో 11,000 పైగా క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ చాలా మంది అప్లై లింక్ అని అయితే అడుగుతున్నారు. సో అప్లై లింక్ అనేది నేను రౌండప్ చేసి మరి చూపిస్తాను. అలాగే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ నేను వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. సో అందుకే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసరికి నిన్ననే స్టార్ట్ అయిందండి అప్లికేషన్. మనకి నోటిఫికేషన్ ఇంతకు ముందే వచ్చింది కానీ నిన్నటి నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆగస్ట్ 1 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఆగస్ట్ 21 వరకు కూడా టైం ఉంది. ఆ లోపల వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ ద్వారానే కదా. సో ఇక్కడ కనిపిస్తున్న www.ibps.in కనిపిస్తుంది కదా. సో ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై ప్రాసెస్ కూడా నేను లాస్ట్ లో చూపిస్తానండి. సో ఈ IBPS నిర్వహిస్తున్న అంటే బ్యాంకులో మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులుగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది అనమాట. మరి ఈ క్లర్క్ ఉద్యోగాలకి ఉండవలసిన అర్హతలు ఏంటి అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్ గా ఇక్కడ చూసేద్దాం. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 11,403 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి ఏపీలో వచ్చేసరికి 186 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ తెలంగాణలో వచ్చేసరికి 191 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే 11 బ్యాంకుల్లో 11,403 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో అర్హత వచ్చేసరికి జస్ట్ డిగ్రీ, ఎనీ డిగ్రీ పాస్ అయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ శాలరీ వచ్చేసరికి మనకి మంత్లీ 67,000 వరకు కూడా శాలరీ ఇస్తారనమాట, స్టార్టింగ్ శాలరీ. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి చాలా తక్కువ అండి. అంటే SC, ST దివ్యాంగులకు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వచ్చేసరికి 175 రూపీస్ అనమాట. ఇంకా మిగిలిన రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలండి. సో ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిలిమినరీ, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ కూడా ఈ వీడియోలోనే చూసేయచ్చు. అలాగే వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. టోటల్ వేకెన్సీస్ అయితే చూసారు కదా, 11,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిక్రూట్మెంట్ విధానం వచ్చేసరికి పర్మనెంట్ జాబ్స్ అండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 67,000 వరకు కూడా శాలరీ ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి, నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఆగస్ట్ 1 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 21తో లాస్ట్. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ నోటిఫికేషన్ లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులుగా 11,403 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఏమేం బ్యాంకులు, 11 రకాల బ్యాంకులు కూడా మీకు క్లియర్ గా చూపిస్తానండి. సో ఒక్కసారి అవసరమైన విద్యార్హతలు చూసేయండి. భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దానికి సమానమైన ఏదైనా అర్హత ఉంటే సరిపోతుందండి. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి తెలుగు చదవడం, మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం కూడా ఉండాలన్నమాట. జస్ట్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. అండ్ ఈ నోటిఫికేషన్లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 64,000 వరకు కూడా శాలరీ ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి అంటే చూడండి ఇక్కడ June 1 నాటికి 20 to 28 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చింది కూడా మీకు చూపిస్తున్నానండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసారనమాట. అంటే 2 ఆగస్ట్ 1998 స్టార్టింగ్ అనమాట. ఎండింగ్ వచ్చేసరికి ఆగస్ట్ 1, 2006. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ అయ్యే డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారండి. సో ఈ డేట్స్ మాత్రమే, ఈ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తీసుకుంటారనమాట. అలాగే ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుందండి. అంటే SC, ST వాళ్ళకైతే +5 ఇయర్స్, అంటే 28 + 5 అంటే 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ OBC కేటగిరీస్ వాళ్ళు అయితే 3 ఇయర్స్ అండి. అంటే 28 + 3 అంటే 31 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే
పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళైతే ప్లస్ 10 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట ఈ కేటగిరీస్ వాళ్ళకి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసారు కదా, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 175, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా 850 రూపీస్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఇంకా ఫైనల్ గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేసి అఫీషియల్ గా నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసేద్దాం. సో అభ్యర్థులు ముందుగా IBPS వెబ్సైట్ అంటే www.ibps.in లోకి వెళ్ళి హోమ్ పేజ్ పై క్లిక్ చేసి CRP CSA లింక్ ను తెరవాలన్నమాట. సో అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది, లేదంటే అప్లై నవ్ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేయగానే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ CRP అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. నిన్న అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్అప్ చేయాలనేది మీకు లైవ్ లో కొంచెం చూపిస్తాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చేసారనమాట. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ తెలుసు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ లో అయితే ఉంటుంది అనమాట. అలాగే ట్రైనింగ్ కూడా ఉంటుందండి. సో ట్రైనింగ్ ఇచ్చి మీకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. సో అది వచ్చేసరికి అక్టోబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసరికి సెప్టెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసరికి నవంబర్లో ఉంటాయి అనమాట. సో ప్రిలిమ్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మార్చ్ లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో అఫీషియల్ గా నోటిఫికేషన్ చూసేద్దాం, అలాగే సిలబస్ కూడా చూసేద్దామండి. సో అండ్ అలాగే ఏపీలో ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, తెలంగాణలో సెంటర్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ నెక్స్ట్ కెనరా బ్యాంక్, IOB బ్యాంక్, UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అండ్ ఫైనల్ గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండి. సో ఈ 11 రకాల బ్యాంక్స్ లో మనకి క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే నోటిఫికేషన్ లో కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే అవే అనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండి. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 60 మినిట్స్ అనమాట. సో వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి. అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ చూడండి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెన్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 అండి. మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 200 అనమాట. 125 మినిట్స్ టైం డ్యూరేషన్ అండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అది. నెక్స్ట్ చూడండి, స్టేట్ వైజ్ లాంగ్వేజెస్ అంటే ఏ లాంగ్వేజ్ లో మనకి ఎగ్జామ్ ఉంటుంది అనేది. ఏపీలో వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అనమాట. అండ్ తెలంగాణ కూడా అండి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ కూడా ఇచ్చారు తెలంగాణకు అయితే. అండ్ నెక్స్ట్ స్టేట్ వైజ్, బ్యాంక్ వైజ్, కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ బ్యాంక్ చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఎస్సీ కేటగిరీకి 4 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ కేటగిరీకి 1 వేకెన్సీ అయితే ఇచ్చారండి. ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 2 అనమాట, యూఆర్కి 8. అలా బ్యాంక్ ఆఫ్ బరోడాలో టోటల్ వేకెన్సీస్ 20 అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చూడండి. ఎస్సీకి వేకెన్సీస్ లేవు, ఎస్టీకి కూడా లేవు అనమాట. అసలు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి వేకెన్సీ అయితే ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వచ్చేసరికి, అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎందుకు ఇవ్వలేదంటే ఏపీకి ఓన్లీ వేకెన్సీస్ అయితే ఇవ్వలేదు, మిగతా స్టేట్స్కి అయితే ఇచ్చుంటారు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి వచ్చేసరికి ఎస్సీ కేటగిరీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 7, ఇలా టోటల్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏపీకి సంబంధించిన కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ కెనరా బ్యాంక్లో ఎస్సీకి ఇవ్వలేదు, ఎస్టీకి 2, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 0, యూఆర్కి 2, అలా టోటల్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్సీకి 7, ఎస్టీకి 1, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 2, యూఆర్కి 7 అనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్లో ఎస్సీకి 10, ఎస్టీకి 3, ఓబీసీకి 17, ఈడబ్ల్యూఎస్కి 4, యూఆర్కి 21, టోటల్ 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐఓబి బ్యాంక్ వచ్చేసరికి ఎస్సీకి 4, ఎస్టీకి 1, ఓబీసీకి 6 అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 2, యూఆర్కి 12, టోటల్ వచ్చేసరికి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసరికి ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కి 3, యూఆర్కి 13, అలా టోటల్ వేకెన్సీస్ 30 అనమాట. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చేసరికి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వలేదు ఏపీకి అయితే. నెక్స్ట్ యూసీఓ బ్యాంక్ అయితే ఎస్సీకి 2 ఇచ్చారు, ఎస్టీకి లేదు, మళ్ళీ ఓబీసీకి 1 ఇచ్చారు, యూఆర్కి కూడా 5 ఇచ్చారు. అలా 8
8 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా లేవన్నమాట. మనకి ఏపీకి అయితే వేకెన్సీస్ ఇవ్వలేదు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఏపీకి సంబంధించిన టోటల్ వేకెన్సీ 186 అండి. నెక్స్ట్ తెలంగాణకి సంబంధించిన బ్యాంక్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం. చూడండి, తెలంగాణలో వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడాకి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 5 ఇచ్చారు. నేను టోటల్ వేకెన్సీస్ చూస్తాను, మీ యొక్క కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 11 వేకెన్సీస్, నెక్స్ట్ కెనరా బ్యాంక్లో 15 వేకెన్సీస్, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30 అండ్ ఇండియన్ బ్యాంక్లో 50 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఐఓబి బ్యాంక్ వచ్చేసరికి 40 అండ్ నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 12, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 3 అండ్ యూసీఓ బ్యాంక్ వచ్చేసరికి 10 అనమాట. ఇలా తెలంగాణలో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 191 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే స్టేట్ వైజ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీది ఏపీ అయితే ఏపీకి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ, మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏపీకి చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి అనంతపూర్, చిర్ల, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, వైజాగ్ నగరం అండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కి వచ్చేసరికి గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. సో ఏపీకి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనమాట ఇవి. నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనమాట ప్రిలిమినరీ సెంటర్స్. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అండి. సో ఏపీ అండ్ తెలంగాణ లాంగ్వేజ్ తెలిసి ఉండవలసింది మెయిన్ తెలుగు ఆర్ ఉర్దూ అండి. అలాగే తెలంగాణకు కూడా సేమ్ అనమాట, తెలుగు ఆర్ ఉర్దూ తెలిసి ఉండాలన్నమాట. చూడండి, మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. మీ యొక్క రీసెంట్ గా దిగిన ఫోటో, అలాగే సిగ్నేచర్, అలాగే లెఫ్ట్ థంబ్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క లెఫ్ట్ థంబ్ తో థంబ్ వేసి అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా ఉంటుంది, అంటే డిక్లరేషన్ ఫామ్ రాసి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ అంటే ఎస్ఎస్సికి సంబంధించిన 10th కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అండ్ ఎంత కేబీలో అప్లోడ్ చేయాలనేది ఇక్కడ నోటిఫికేషన్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అండి. ఇదే నోటిఫికేషన్ మీరు కూడా మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అండి. క్రోమ్లోకి వెళ్ళి చెప్పాను కదా ఇందాక, వెబ్సైట్ అయితే చూపించాను కదా www.ipps.in అని. సో అది సెర్చ్ చేయగానే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి చూడండి, ఇలా స్టార్టింగ్ అయితే ఇలా వస్తుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కానీ క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఏంటంటే మీ యొక్క నేమ్, అలాగే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇవన్నీ కూడా అడుగుతుంది. అన్ని కూడా క్లియర్గా చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. అది మీకు డైరెక్ట్ మీకు మెయిల్కి కానీ నార్మల్ మెసేజ్ కానీ వచ్చేస్తుంది అనమాట. సో దాని ద్వారా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అయిన వెంటనే కూడా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం, ఇంకా ఫైనల్ గా అప్లికేషన్ ఫీ సబ్మిట్ చేయడం. ఇలా మనకి చూడండి ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, నేను క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం, ఫైల్స్ అప్లోడ్ చేయడం, స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, అలాగే ఫైనల్ గా అప్లికేషన్ ఫీ సబ్మిట్ చేయడం. ఈ లైన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్ మనకి 5 or 6 పేజెస్ ఉంటుంది. ఆ 6 పేజెస్ కూడా మీరు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ అని క్లిక్ చేయడమే. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేజ్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, అలాగే మిడిల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి, ఇంకో విషయం అండి, మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. ఇందులో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుందండి. మళ్ళీ రిటర్న్ మీకు అప్లికేషన్ ఫీ కూడా రాదనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. కానీ ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ ఇంకా టైం ఉంది కదా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే విత్-ఇన్ సెకండ్స్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోద్దండి, వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.